సార్ ఒకప్పుడు నిజానికి చెప్పాలంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్గా ఉన్నప్పుడు ఆ సంస్థ పర్ఫార్మెన్స్ నిజానికి అంత సాటిస్ఫాక్టరీగా లేదు అని అనేవారు. నిజాలు మీరే చెప్పాలి సార్. అందులో భాగమైన ఒక సంస్థ మ్యునిషన్స్ ఇండియా లిమిటెడ్ రికార్డ్ రేంజ్లో పర్ఫార్మెన్స్ చేయడమే కాకుండా చివరికి ఇప్పుడు అది ఎక్స్పోర్ట్లు కూడా చేసే స్థాయికి వెళ్ళిందని అంటున్నారు. అంటే ఇది రకంగా రిఫార్మ్ వల్ల వచ్చిన ప్రదర్శన అనుకోవచ్చా? అండ్ అట్ ది సేమ్ టైం ఇప్పటివరకు గవర్నమెంట్ మీద డిపెండ్ అయి ఉన్న ప్రభుత్వం, గవర్నమెంట్ సంస్థల మీద ఒక్కసారిగా ప్రైవేట్కి కూడా తేవడంతో ఒక కాంపిటీషన్ వల్ల వీళ్ళ పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అయింది అనుకోవాలా? దీన్ని మీరు ఎలా చూస్తారు సార్? మల్టిపుల్ కారణాలు ఉన్నాయి దీనికి. మొట్టమొదటిది ఆఫ్ కోర్స్ ఆర్డినెన్స్ బోర్డ్ ని కంప్లీట్ గా ప్రక్షాళన చేసి దాన్ని రిఫార్మ్ చేసి దాన్ని 7 ముక్కలుగా విభజించిన తర్వాత ప్రతి కొత్తగా ఏర్పడినటువంటి కంపెనీ చాలా ఎఫిషియెంట్ గా పనిచేయడం మొదలుపెట్టాయి. ఒకటి మ్యూనిషన్స్ ఇండియా, ఇంకొన్ని వాళ్ళకి కావాల్సినటువంటి వస్త్రాలకు సంబంధించింది, ఇంకొన్ని ఇతరత్ర కొన్ని సెన్సిటివ్ అంశాలకు సంబంధించి ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో వాళ్ళని స్ప్లిట్ చేసేసరికి ప్రతి సంస్థ కూడా వాళ్ళ శక్తి కొలది వాళ్ళు ఇవన్నీ చేయగలుగుతుంది. అందుకని వాళ్ళకి డిస్ట్రాక్షన్ లేకుండా చేస్తున్నారు. డిస్ట్రాక్షన్ లేకుండా చేయడం వల్ల మనం ఈరోజు దాంట్లో ప్రాఫిట్స్ చూస్తున్నాము, ఎఫిషియన్సీ చూస్తున్నాము, రీసెర్చ్ చేసి కొత్త కొత్త ప్రోడక్ట్స్ తీసుకురాగలిగినటువంటి పరిస్థితి చూస్తున్నాం మనం. కాబట్టి దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ రియలీ గుడ్. మ్యూనిషన్స్ ఇండియా గతంలో, అంటే మ్యూనిషన్స్ ఇండియా కాదు, మన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్ కంప్లీట్గా లాసుల్లో ఉండేది. దాంతో ఇప్పుడు దాన్ని కంప్లీట్గా ప్రాఫిట్లో వచ్చేటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మనం మ్యూనిషన్స్ ఇండియా గతంలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్కి ఆర్డినెన్స్ బోర్డ్ యొక్క ఒక అంతర్భాగంగా ఉండినటువంటి పరిస్థితి. అప్పుడు ఆర్డినెన్స్ బోర్డ్సే కంప్లీట్ నష్టాల్లో ఉండినాయి, ఎఫిషియన్సీ లేదు వాటికి. ఎప్పుడో పాత డిజైన్స్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళు. యూనియన్స్ ఉండేవి, ఎవరి మాట వినేవాళ్ళు కాదు. వీటి బడ్జెట్స్ అన్ని కూడాను పారదర్శకంగా బయటికి వచ్చేవి కావు. ఒకవేళ ఏమైనా సిఎండ్ఏజీ రిపోర్ట్స్ వస్తే కూడా అది ఓన్లీ సీక్రెట్గా ఉండేవి. కాబట్టి ఎవరు పట్టించుకోలేదు. సైన్యం మొత్తుకునేది, మాకు క్రిటికల్ అమ్యునిషన్ లేదు మా దగ్గర అని. కొన్ని సిఎండ్ఏజీ రిపోర్ట్స్ లీక్ అయినా కూడా మనకు చూసాం ఎలా ఉన్నాయో. వాటికి సంబంధించి మనకు కంప్లీట్గా మనకు 10 రోజుల కంటే ఎక్కువ యుద్ధం చేయలేనటువంటి పరిస్థితి ఉంది అని సిఎండ్ఏజీ అప్పట్లో చెప్పింది అది. సో అటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ ఒక అద్భుతమైనటువంటి ఎఫిషియెంట్ ఆర్గనైజేషన్గా తయారైంది. అలాగే ఇందాక నువ్వు చెప్పినట్టు ప్రైవేట్ రంగ సంస్థల్లో కూడా ఇవి రావడము, ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడము, ప్రభుత్వం వీళ్ళ మీద ఒక విధమైనటువంటి ఒత్తిడి తీసుకురావడము, ఎఫిషియెంట్ గా తయారు చేసే ప్రయత్నాలు చేయడం, ఇవన్నీ చేసేసరికి ఈరోజు గుణం చూస్తున్నాం. దాన్ని రమారమి 6,000 కోట్ల ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వాళ్ళకి రాబోయే 2-3 సంవత్సరాల్లో డెలివరీ చేయడానికి ఆల్రెడీ ఉన్నాయి. కొన్ని యూరోపియన్ దేశాల ఆర్డర్స్ ఏవైతే ఉన్నాయో అది కంట్రీ పేరు చెప్పట్లేదు వాళ్ళు, మనకు చెప్పలేము. అది బహుశా ఏదో పోలాండో లేకపోతే ఆస్ట్రియానో ఎవరో కొని మనకు యుక్రెయిన్ లాంటి దేశాలకు ఇచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఎందుకంటే ఎండ్ డెస్టినేషన్ ఎక్కడో మనకు తెలియదు. ఫర్ ఇన్స్టెన్స్ యూకే కొనింది, పాకిస్తాన్ నుంచి చాలా అమ్యునిషన్ కొని యుక్రెయిన్ సప్లై చేసింది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా షార్టేజ్ ఉంది. ఇన్ఫాక్ట్ ఈవెన్ వెస్టర్న్ దేశాల్లో కూడా బ్రిటన్, జర్మనీ, ఫ్రాన్స్ లాంటి దేశాలు కావచ్చు, మనకు అమెరికా లాంటి దేశాలు కావచ్చు, వీళ్ళందరి దగ్గర కూడాను యుక్రెయిన్ యుద్ధం పుణ్యం అంటూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్ట్రాటజిక్ రిజర్వ్స్ అన్ని కూడా పోయినాయి. కాబట్టి ఆపర్చునిటీ చాలా ఉంది. 6,000 కోట్లు నథింగ్. రాబోయే రోజుల్లో బహుశా ఇంకా వీళ్ళు సప్లై చేయగలిగిన కెపాసిటీ పెంచుకుంటారు వాళ్ళు. మన దేశంలో కావాల్సిన రిక్వైర్మెంట్స్ కంప్లీట్గా ఇండిజినైజ్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ 90-95% మనకి ఇండిజినైజ్ అయిపోయినాయి. మన దాని గురించి కూడా ఒక డిఫెన్స్ రౌండప్లో చర్చించుకున్నాం మనం. ఇప్పుడు డెఫినెట్గా ఇంకా ఎక్స్పోర్ట్ రంగంలో కూడా దిగేటువంటి ప్రయత్నం చేస్తున్నాము. భారత ప్రభుత్వం టార్గెట్స్ పెట్టింది. బహుశా ఈ సంవత్సరం 25,000 కోట్ల ఎక్స్పోర్ట్ మనం ఈ సంవత్సరం బహుశా ఈ మార్చి లోపల మనది టార్గెట్ అచీవ్ చేస్తామని నేను అనుకుంటున్నాను. చూద్దాం లాస్ట్గా అది ఎంతవరకు వెళ్తుందో. దాంట్లో మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ యొక్క భాగస్వామ్యం కూడా చాలా అద్భుతంగా ఉంది దాంట్లో. మనం వాళ్ళని మళ్ళీ ఇలా పారదర్శకంగా కొత్త కొత్త టెక్నాలజీస్ తోటి, ఎఫిషియన్సీ తోటి ప్రాఫిట్స్ తీసుకొచ్చి దేశ భద్రతకు, దేశ సైన్యానికి వీళ్ళు చేస్తున్న దోహదము, అలాగే మనకు ఏమంటారంటే మనకు ఇంటర్నేషనల్ మార్కెట్ కూడా వాళ్ళు కేటర్ చేయగలుగుతున్నటువంటి దీని అంతా కూడా మనం వాళ్ళని అభినందిద్దాము. అలాగే మన ప్రభుత్వం దీంట్లో వీటిని మూతపడకుండా దీన్ని కాపాడి అక్కడ ఉన్నటువంటి సంస్థలని మళ్ళీ కొత్త ప్రాణం పోసినందుకు ప్రభుత్వాన్ని వీళ్ళందరినీ కూడా మనం అభినందిద్దాం. రైట్ సార్, నిజంగానే మీరు అన్నట్టుగా నష్టాల్లో ఉన్న సంస్థని కేవలం లాభాల్లోకి తేవడమే కాకుండా దాన్ని ఇప్పుడు ఎక్స్పోర్టింగ్ చేసే స్థాయికి తెచ్చారు అంటే కనుక నిజంగా వీళ్ళ కేపబిలిటీ కానివ్వండి, వీళ్ళ విజన్కి నిజంగానే మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి.
లెట్స్ హోప్ ఇలాగే ఇంకా అన్ని కంపెనీస్ ఏవైతే గవర్నమెంట్ ఉన్నాయో ఇలాగే పర్ఫామ్ చేస్తాను కోరుకుందాం. రైట్ సార్, మన అంశంలోకి వెళ్ళినట్టయితే గనక ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.